నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి। ఇప్పటికే ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ పూర్తయింది। సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ఇంకా ఒక్క విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది। జూన్ 4 దేశవ్యాప్తంగా ఫలితాలు వెలువడనున్నాయి। దీంతో గెలుపుపై సెంట్రల్లో గట్టి పోటీ నెలకొంది। ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయాలని మోడీ ఉవ్విళ్లూరుతున్నారు। ఇండియా కూటమి కూడా బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలని చూస్తోంది। ఇక తెలంగాణలో అయితే అధికార పార్టీ కాంగ్రెస్ మెజారిటీ సీట్లు తమవే అన్న ధీమాతో ఉంది। ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు। దేశం మొత్తం ఏపీ వైపే చూస్తోంది। వైసీపీ అధినేత సీఎం జగన్ మళ్ళీ గెలుస్తారా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయనను నిలువరిస్తుందా అనే దానిపైనే అందరి చూపు ఉంది। ఇంకో 6 రోజుల్లో తేలిపోతోంది కూడా। 5 ఏళ్లు ఏపీని పాలించేది ఎవరో తెలిసిపోతోంది। అటు కేంద్రంలో మోడీనా, రాహుల్ గాంధీనా అనేది కూడా స్పష్టమవుతోంది। అయితే ఏపీలో మాత్రం ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యం కానుంది। ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి। ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ గురించి పరిశీలిస్తే జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లతో మొదలవుతుంది। 8:30 ప్రాంతం నుంచి ఈవీఎంలను లెక్కిస్తారు। పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి మొదలై మొదటి గంటలోనే ఫలితాల ట్రెండ్ తెలిసిపోతుంది। అయితే ఏపీలో మొదటి ఫలితం కృష్ణా జిల్లా మచిలీపట్నం లేదా పామర్రు నియోజకవర్గం కానున్నదని లేదా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి రావచ్చునని అంచనా। ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది। అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం తీసుకుంటారు। మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పేర్ని కిట్టు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో దిగారు। ఇక పామర్రులో వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్, టీడీపీ నుంచి వర్లకుమార్ రాజా పోటీ చేశారు। నందిగామలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య బరిలో నిలిచారు। అంటే తొలి ఫలితం రానున్న 3 సీట్లలోనూ ఏపీలో అధికార వైసీపీ, టీడీపీనే ముఖాముఖి తలపడుతున్నాయన్నమాట।